తెలంగాణ ఏపీ మధ్య గోదావరి నీళ్ల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఏపీ ప్రభుత్వం కట్టాలని చూస్తున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఏపీ అడుగులు వేస్తోందని ఆరోపిస్తోంది. ముఖ్యంగా పోలవరం నల్లమల సాగర్ పథకం ద్వారా భారీగా గోదావరి జలాలు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆ ప్రాజెక్టు నిర్మించొద్దని కోరుతున్న కేసులు వేస్తున్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తోంది. పైగా మిగులు జలాలు వాడుకుంటామని వాదిస్తోంది. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రస్తుతం ఉన్న 12 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 18 టీఎంసీలకు పెంచిన ఏపీ సర్కార్ దీన్ని భవిష్యత్తులో ప్రతిరోజు 37 టీఎంసీలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ప్రాజెక్టు ఎత్తును 3 దశల్లో పెంచేందుకు సంబంధించిన డీపీఆర్ను కేంద్ర జలవనరుల శాఖకు పంపింది. ఈ డీపీఆర్ తక్షణమే ఆమోదం తెలపాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ధవళేశ్వరం వద్ద ఏటా 3000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయని, ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడానికే పోలవరం నల్లమల సాగర్ పథకానికి రూపకల్పన చేశామని ఏపీ ఈ సందర్భంగా వివరించింది. సముద్రంలో కలిసే వరద జలాలపై దిగువ రాష్ట్రంగా తమకే సంపూర్ణ హక్కులు ఉంటాయని, ఈ ప్రాజెక్టుల వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని ఏపీ వాదిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అర్థం లేదని ఏపీ పేర్కొంటోంది. కృష్ణా ట్రైబ్యునల్ 2 తరహాలోనే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ 2ను కూడా వ్యవస్థీకరించాలని ఏపీ ప్రభుత్వం కొత్త డిమాండ్ను తెరమీదకు తెచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ అనుకూల ప్రభుత్వం ఉండడంతో ఈ కాలయాపన తంత్రం ద్వారా గోదావరి జలాల దోపిడీకి ఏపీ శ్రీకారం చుట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెనా బేసిన్కు మళ్లించేందుకు తొలుత ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపాయి. దీంతో ఏపీ ప్రభుత్వం వ్యూహం మార్చి దాని స్థానంలో పోలవరం నల్లమల ప్రాజెక్టును తెరమీదకు తెచ్చింది. ప్రతిరోజు 3 టీఎంసీల గోదావరి జలాలు తరలించేలా బొల్లాపల్లి నుంచి నల్లమల ప్రాజెక్టుకు నీటిని డైవర్షన్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టును గరిష్టంగా 45-72 మీటర్ల కంటూరు వరకు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలని, 2వ దశ అంచనాలకు ఆమోదం తెలపాలని ఏపీ కేంద్రాన్ని కోరుతూ అడ్డదారులు తొక్కుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి నల్లమల ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని ఆరోపిస్తోంది. ముఖ్యంగా గోదావరి నల్లమల అనుసంధాన ప్రక్రియలో నాగార్జున సాగర్ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పుపడుతోంది. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కేంద్ర జలవనరుల సంఘానికి తమ అభ్యంతరాలు అధికారికంగా తెలియజేశారు. తెలంగాణకు సంబంధించి గోదావరి నదిపై నిర్మించదలపెట్టిన సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతి, వాటా ప్రాజెక్టుల డీపీఆర్లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. మన రాష్ట్ర ప్రాజెక్టుల వాటా తెలకుండా పూర్తిస్థాయి అనుమతులు రాకుండా ఏపీ ఏకపక్షంగా గోదావరి నీళ్లు ఎలా తరలిస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ నల్లమల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ గోదావరి జలాల్లో భారీగా నష్టం వాటిల్లుతుందని, ఇప్పటికే కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్న ఏపీ ఇప్పుడు గోదావరిలోనూ తెలంగాణ వాటాను అడ్డుకుంటుందని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గోదావరి జలాల విషయంలో ఏపీ కొత్త వాదనలను తెరపైకి తెస్తోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలని కోరుతూనే మరోవైపు నల్లమల ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తోంది. తాము నిర్మించిన కాళేశ్వరం, సీతమ్మ సాగర్ వంటి ప్రాజెక్టులను ఏ ప్రభుత్వం అడ్డుకోలేదని, అలాంటప్పుడు వృధాగా పోయే జలాలు తాము అడ్డుకుంటామంటే అడ్డుకోవడం సబబు కాదని ఏపీ వితండవాదం చేస్తోంది. అంతేకాకుండా తెలంగాణలోని అంతర్గత రాజకీయ పరిస్థితులే ఈ వివాదానికి కారణమని ఆరోపణలు మొదలుపెట్టింది.